సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తమిళనాడు, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు. ప్రధాని మోదీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న మాత్రమే కాకుండా మరో 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందని చెప్పారు కిషన్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర, వారు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, బడుగు బలైన వర్గాల కోసం ఏ రకంగా సేవలు అందించారో, వాళ్లకు వారి నాయకత్వంలో ఈ దేశంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం ఏ రకంగా కష్టపడి అందించారో, వారి జీవితానికి సంబంధించినటువంటి అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలను కూడా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఈ తరం, నవతరం యువతకు తెలియజేయాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి భావనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మనకందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత సామాజిక వర్గంలో జన్మించి ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ రోజు కుల వివక్షత ఉండేది. ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరులను ముట్టుకోవడానికి కూడా మరి ఆ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి విషయము మనం చూడడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటి ఆర్థిక శాస్త్రంలో మరి పీజీ చేసి పట్టా పొందినటువంటి వ్యక్తి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉన్నాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలో ఉన్నాం, కర్ణాటకలో గతంలో అధికారంలోకి వచ్చాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కర్ణాటకలో అధికారంలోకి వస్తాం, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో అధికారంలోకి వస్తాం, తమిళనాడులో డిఎంకే ఓడిస్తాం, అక్కడ కూడా ఎన్డీఏ తీసుకొస్తాం. కాబట్టి